శుభములు కలుగు నీకు. పెద్దోళ్ళ జట్టు ఓ పక్కకి పిల్లల జట్టు ఓ పక్కకి వచ్చి నిలబడండి. రెండమ్మా. కుమారక్క రా. రండి సార్. విక్కీ, నువ్వు కూడా మా టీంలో జాయిన్ అవ్వచ్చు కదా. అంటే అవతల టీంలో 3 ఆడవాళ్ళు 3 మగవాళ్ళు, మన టీంలో కూడా 3 ఆడవాళ్ళు ఉన్నారు. నువ్వు వస్తే ఈక్వల్గా సెట్ అయిపోతాం కదా. అయ్యో విక్కీ, యాక్చువల్లీ నువ్వు నాకన్నా బలవంతుడివి. బలవంతుడు ఎప్పుడు ఆఖరణ ఉంటే ఆ టీం ఎప్పుడు ఓడిపోదు. నువ్వు కొంచెం వెనక్కి వెళ్ళగలవా?
అమ్మా నీ టీం ఓడిపోయినా విక్కీ వాళ్ళ టీం గెలిచింది. ఏ నానా గేమ్ స్టార్ట్ అయ్యాయి. నువ్వు కూడా వచ్చుంటే బాగుండేది. ఏదో మీటింగ్ అది ఇదే అన్నావు. సర్లే ఓకే జాగ్రత్త. బాబు వద్దక్క. చెర్రి బాబు మీరేం చేశారో నాకు అర్థం కావట్లేదు. విక్కీని గెలిపించడానికి అరుంధతి గారిని ఓడించినట్టయింది కదా. అది కాదు కుమారక్క. ఈ అమ్మాయి వినేసిందా ఏంటి? కుమారి అడిగింది నిజమే కదండి. అరుంధతి గారు ఓడిపోతే విక్కీ గెలిచినా ఏం ప్రయోజనం? కుమారికి సైగ చేయటం నేను చూడలేదనుకున్నారా? అవును వారాహి గారు, కావాలని చేశాను. విక్కీని గెలిపించడానికే అలా చేశాను. అరుంధతి గారు ఓడిపోయారని మీరు అనుకుంటున్నారు, కానీ ఆవిడతో పాటు మీ అమ్మగారు ఉన్నారన్న విషయం మర్చిపోతున్నారు. అరుంధతి గారికి మీ అమ్మగారు గెలవడం కంటే ఓడిపోవడమే నచ్చుతుంది. ఆ ఓటమిలో ఆవిడున్నా పట్టించుకోదు. కారణం ఎదురుగా గెలిచిన కొడుకున్నాడు కాబట్టి. ఇప్పటికే 7 పెంకులాట్లో ఆల్రెడీ విక్కీ ఓడిపోయాడు. అక్కడ కూడా నేను విక్కీని గెలిపించడానికి ట్రై చేసినా టీంలో అందరికీ గెలవాలన్న ఉత్సాహం ఉండడం వల్ల కుదరలేదు. సో ఇప్పుడు విక్కీ గెలుపునే తన గెలుపు అనుకుంటున్నారు అరుంధతి గారు. చాలా బాగా చెప్పారు బాబు. అది సరే, అసలు ఈ గెలుపు ఓటములతో మీకేంటి సంబంధం? అసలు మీరెందుకు ఇన్వాల్వ్ అయ్యారు? మీరవ్వలేదు కాబట్టి. ఇందాక మీరు మీ అమ్మగారు మాట్లాడుకుంటుంటే విన్నాను వారాహి గారు. హాసిని మీద కోపంతో విడాకుల వరకు వెళ్తుంటే మనమే వెళ్ళి ఒక్క అవకాశం ఇమ్మని అడిగాం. హాసిని మొండి పట్టుదల వల్ల ఆ అవకాశాన్ని వాడుకోలేకపోయాం. ఇప్పుడు విక్కీ గాని రేఖ గాని గెలిస్తే పర్వాలేదమ్మా, కానీ ఓడిపోతే మాత్రం అరుంధతి భరించలేదు. మన మీద ఇంకా కోపం ద్వేషం పెంచుకుంటుంది. అసలు ఒక్క పోటీలో మనం గెలిచినా అరుంధతి గారు తట్టుకోలేరని మీ అమ్మగారు భయపడ్డారు. గెలిస్తే కూతురు జీవితం ఏమైపోతుందోనన్న దిగులు నాకు కనిపించింది. అందుకే ఇలా కుమారక్కకి సైగ చేసి ఆ తాడుని వదిలేయమని చెప్పాను. ఒక జంట మధ్య బీటలు వారిన బంధాన్ని నిలబెట్టడానికి ఇలా చేసినా పర్వాలేదు అనిపించింది. కలిసుంటే గెలుస్తామన్న ఆలోచన విక్కీ హాసినిలో వస్తే ఇంకా సంతోషం నాకు. దానికి ఇంకాస్త టైం పట్టినా ఈ అవకాశాన్ని వదులుకోకూడదు అనిపించింది. అమ్మా, ఓడిపోయినందుకు ఫీల్ అవుతున్నావా? పిల్లల్ని గెలిపించటానికి తల్లిదండ్రులు ఓడిపోవడం కొత్తేం కాదు కదమ్మా. అమ్మా, వాళ్ళు ఓడిపోతేనే హాసిని గెలిచిందిగా, అందుకోసమైనా సంతోషంగా ఉండు. ఆ హాసినితో పాటు తన మొగుడు కూడా గెలిచాడు. ఆ మొగుడు గురించి ఇంకెన్నాళ్ళులే, 3 నెలలే కదా. అదేంటొదినా, నీకు తెలీదా? ఆహా, హాసినికి తన భర్తకి విడాకులవబోతున్నాయంట. అవునా? ఏంటి కృష్ణమ్మ, నిజమా? చూడండి వదినా, జీవితం ఏ మనిషికైనా కొంత మంచిని కొంత చెడుని ఇస్తుంది. చెడైనా మంచైనా మన ముందు పీటేసుకుని కూర్చుండిపోవు. అవి వస్తుంటాయి, పోతుంటాయి.
నా కూతుర్ని కోడలుగా అంగీకరించిన అరుంధతి కూడా ఈ విషయంలో కొంచెం ఆలోచిస్తుందనే అనుకుంటున్నాను. ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి విడాకుల వరకు వెళ్ళదనే అనుకుంటున్నాను. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వస్తాయని నువ్వు చెప్తున్నావా కృష్ణ తులసి? అరుంధతి, బంధం గురించి ఆ బంధం గురించి మాట్లాడుతున్నావా? అరుంధతి, నేనేం తప్పుగా మాట్లాడలేదే. చాలే ఆపో. నిజంగా భార్యాభర్తల మధ్య జరిగేవి చిన్న చిన్న గొడవలే అయితే నువ్వు నీ భర్త ఎందుకు విడిపోయారు? నిజంగా చిన్న గొడవే జరుగుంటే నా కొడుకు నీ కూతురికి విడాకులివ్వాలని ఎందుకు అనుకుంటాడు? నీ కూతురు చేసిన పనేంటో చెప్పు. అప్పుడు నీ చుట్టూ ఉన్న వీళ్లే అది చిన్న తప్పో పెద్ద తప్పో చెప్తారు. అంటే మీ అబ్బాయి ఇలా ప్రవర్తించకుండా ఉంటే నా చెల్లెలు అలా చేసుండేదా? ఏయ్, ఏంటి మీ అమ్మ మాట్లాడేది? ఒక్క అవకాశం ఇవ్వమని నువ్వు మీ అమ్మ మా ఇంటికొచ్చి ఎందుకు అడిగారు? మీ తప్పు లేకుండానే అడిగారా? పోనీ అడిగిన వాళ్ళు వెంటనే నీ చెల్లెల్ని తీసుకొచ్చి మా ఇంట్లో దింపారా? లేదే. ఇక్కడ ఇంతమంది ఉన్నారు కాబట్టి మీరేవన్నా మాట్లాడితే నేను కూడా సైలెంట్గా తలోపేస్తాననుకున్నారా? అమ్మ అరుంధతి, వీళ్ళు అడగగానే ఒప్పుకుని వీళ్ళకి అవకాశం ఇవ్వటం మనది తప్పు. మనం ఎలాంటి వాళ్ళమో వీళ్ళందరికీ మనం చెప్పాల్సిన అవసరం లేదు. పద. ఇప్పుడు మ్యూజికల్ చైర్స్ జరుగుతుంది. ఇది పెద్దవాళ్ళకి మాత్రమే. ఈ పోటీలో క్రితం ఏడాది కృష్ణమ్మే గెలిచింది. మరి ఈ ఏడాది ఎవరు గెలుస్తారో చూడాలి. నేను ఆడతాను. ఏంటమ్మా చూస్తున్నావు? ఎందుకు వెళ్ళట్లేదు? వెళ్ళు. వెళ్ళమ్మా, వెళ్ళమ్మా. పంతం 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 నీదా నాదా హై. సొంతం 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 నీకా నాకా హై. అమ్మ కూర్చో. ఒక చైర్ తీసేయాలి. మీరు లేవండి. అమ్మా తిరుగు. అమ్మ కూర్చో. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, ముత్యమా మన రాజాగాడి
సాగుకి ఈ రోజా దొరుకునా సైకిల్ వెళ్ళకి ఎవరైనా జరుగునా లోకల్ సాగుకి ఆస్కారే అందునా IPL లో RCB నెగ్గునా అమ్మ కూర్చో 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 yes శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే సూటిగా తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా అర్హత ఉంటే సంపాదించుకో, నిజంగా నీదైతే తీసుకో, అంతేకాని లాక్కోకు. అయ్యో సారీ అరుంధతి, ఏదో అనుకోకుండా జరిగినట్టుంది. రమ్య పద బయటికి రా, ఎక్కడ ఎలా ఉండాలో తెలీదు. రా కూర్చో కూర్చో. ఏ పిచ్చి ముద్దు, ఎందుకే నీకు ఇంత ఆత్రం? ఆ చైర్ గెలిస్తే ఏంటి, ఓడిపోతే ఏంటి? మనం గెలుచుకోవాల్సింది అరుంధతి మనసే. ఇప్పుడు గెలుపు గుర్రాలు మిగిలాయి, కుర్చీ ఒకటే మిగిలింది. ఈ పోటీలో గెలిచేది ఎప్పటిలాగా కృష్ణమ్మేనా లేక అరుంధతి గారా అనేది చూడాలి. మ్యూజిక్ వేయండిరా. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకయ్యింది, చినుకే చటపట పాటయ్యింది, చటపట పాటే తాకిన్నేల చిలకలు వాలే చెట్టయ్యింది. నా చిలక నువ్వే కావాలి, నా రాచిలక నువ్వే కావాలి. ఇప్పుడు ఈ ఆటలో నేను గెలిచానంటే అరుంధతి తను పూర్తిగా ఓడిపోయినట్టుగా అనుకుంటుంది. నా మీద ఓటమిని తను అస్సలు జీర్ణించుకోలేదు. తనకి కోపం ఎక్కువైపోతుంది. అదంత మంచిది కాదు. దీంట్లో నేను ఓడిపోతేనే తనకిందాక వచ్చిన కోపం కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. నా చిలక నువ్వే కావాలి, నా రాచిలక నువ్వే కావాలి. రాగా అమ్మా 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 నీకేం కాలేదు కదా? అమ్మా మనం గెలిచాం. అమ్మా కంగ్రాచులేషన్స్ అమ్మా. నువ్వు ఎవరి మీద గెలిచావో తెలుసా? ఇది ఎలాంటి గెలుపో తెలుసా? హే గెలిచాం, మేము గెలిచాం. క్లాస్. పదమ్మా. ఇప్పుడు కళ్ళగంతలాట. ఇది పెద్దలకి కాదు, పిల్లలకి మాత్రమే. ఎవరెవరు ఆడతారో ముందుకు రండి అమ్మా. మేము ఆడతామండి. నేను కూడా ఆడతానండి. నాన్న, రేఖ కళ్ళగంతలాడబోతోంది. ఇప్పుడు మనకు గొప్ప అవకాశం వచ్చింది. ఇప్పుడు ఈ అవకాశాన్ని వదలను. ఒరే కుమారా, నీకు రాజయోగం ఉందిరా. వెళ్ళు, ఎలాగైనా కోడల పిల్లని తీసుకెళ్లి కోనేట్లో పడిపో, కోటీశ్వరుడే అయిపోరా. వెళ్ళు. సరే, నేను ఆడతాను.
ఎక్కడున్నారు? ఇక్కడ ఇక్కడ అన్న చరణ్ పట్టుకోండి అన్న అన్న ఇక్కడ నన్ను పట్టుకోండి అన్న అన్న పట్టుకో అన్న అన్న ఇక్కడ అన్న ఇక్కడ అక్క పట్టుకో అక్క ఇక్కడ నన్ను పట్టుకో అక్క పట్టుకో అక్క పువ్వులను దుటిన కుంకుమ రూపం మనువుకు మంగళ సూత్రం రూపం జాతి పతాకపు అశోక చక్రం అంతటి కానుక సని సమగరిగా సని సమగరిగా ఇక్కడ నన్ను పట్టుకో అక్క పట్టుకో మేడం రండి మీ ముందే ఉన్నాను మేడం 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 ఇక్కడే మేడం ఇటు మీ ముందే ఉన్నాను ఆ రేఖని కోనేట్లోకి తోసేసి తనతో పాటు నేను కూడా దూకేద్దామనేదే నా ప్లాన్. ఇక్కడున్న నియమం ప్రకారం రేఖకి నీకు పెళ్లి జరిగిపోతుంది. మేడం మీ ముందున్నాను మేడం. మేడం ఇంకా ముందుకు రండి మేడం. మీ ముందే ఉన్నాను, రండి ఇంకా ముందుకు రండి.